రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగుతోందని లోక్సభ ఎన్నికల్లో 12 నుండి 14 సీట్లు గెలుస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. ప్రజల మద్దతుతో ఎంపీ ఎన్నికల్లో గెలుస్తామన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కాంగ్రెస్ నేత జువ్వాడి నరసింగరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామదేవత పూజారుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి సంప్రదాయ వేషధారణలతో పంబాల దేవట పోతురాజులు, బైండ్ల కొలుపుల దేవతా పూజారులు ప్రదర్శనలిస్తూ ఘన స్వాగతం పలికారు. గ్రామదేవత పూజారులను షెడ్యూల్ క్యాస్ట్ లో చేర్చడానికి కృషి చేస్తామన్నారు జీవన్ రెడ్డి. గ్రామ పూజారులు పూజల వల్లే ప్రజలంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు. గ్రామ పూజారులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. జువ్వాడి నరసింగరావు నిజామాబాద్ లో జీవన్ రెడ్డికి, పెద్దపల్లిలో వంశీకి అండగా ఉండాలని కోరారు. జీవన్ రెడ్డి గారు, నరసింగరావు గారు ముగ్గురం కూడా కలిసి ముఖ్యమంత్రితో వారితో రిప్రజెంటేషన్ చేసి ఈ రెండు కులాలు కూడా ఎస్సీ కులంలో జాయిన్ అయ్యేటట్టు చేస్తాం. దాంతోపాటు వారికి సర్టిఫికెట్లు, నెలకు వేతనాలు ఇప్పించడంలో కూడా మేము ముందుండి చేపిస్తామని చెప్పి వారికి విశ్వాసం ఇప్పించడం జరిగింది. ఇన్సూరెన్స్ కూడా ఎందుకంటే గ్రామాలలో పోతరాజు పోషమ్మ గుడి దగ్గర పోయే వరకు ఎవ్వరికి కూడా తృప్తి ఉండదు. వాళ్ళందరూ పూజలు చేసిన తర్వాతనే పోతరాజులు వారు ఏదైతే అక్కడ పూజలు చేయడంలో ప్రజలందరికీ కూడా వారికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. పోషమ్మ గుడి వెళ్ళిన తర్వాత ఈ వృత్తిని ప్రభుత్వం గౌరవించాలని చెప్పి, గుర్తించాలని చెప్పి ప్రజలందరూ కూడా ఇదే అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓటేసి గెలిపించారో మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీకే గెలిపించాలి. టీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 నుంచి 15% వరకు కింద పడిపోయింది. అంటే బీఆర్ఎస్ ఇప్పుడు పోటీలో కనబడతలేదు. బీజేపీ కూడా నిజంగానే 10 సంవత్సరాల నుంచి మోడీ అమిత్ షా గారు ప్రజల కోసం ఏం పనిచేయలేదు. కేవలం అదానీ అంబానీ కోసం పనిచేసినారు. వారు పెద్ద ఇండస్ట్రియలిస్ట్కి 16 లక్షల కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. కానీ ప్రజలకు ఏదైతే వాళ్ళు మాట ఇచ్చారో అకౌంట్లో 15 లక్షలు ఇవ్వడము ఇవన్నీ కూడా ఏం చేయలేదు. అందులో భాగంగా కూడా మరి పెద్ద జీవనాన్ని కోరుతా ఉన్నా. మీరు చర్చల తర్వాత కొన్ని కోరికలు కోరుతా ఉన్నారు. ఈ కుల సంఘాలు కానివ్వండి, ఈ సర్టిఫికేట్ల గురించి కానివ్వండి, మరి వివేకాలు మీరు కూడా ముఖ్యమంత్రిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఆ దృష్టిని మీరు ఎందుకంటే ప్రత్యేకంగా ఇక్కడ 60 ఉప కులాలు చెప్తా ఉన్నారు. కొంతమంది కంటే కుల సర్టిఫికేట్ కూడా రావడం తెలియజేసినారు. వారికి దయచేసి అందరం అండగా ఉండి మరి ముఖ్యమంత్రి గారికి మనం విన్నపించి కూడా మరొక్కసారి వేడుకుంటా ఉన్నాం. మీరు ఒక్కసారి మేము చెప్పినట్టు ఏమిటో మీరందరూ కాదు, మీరు చెప్పారు. నేను ఎన్నికల్లో భక్తులను చేసుకున్నాడు, జనం ఎన్నికల్లో భక్తులను చేసుకుని టికెట్ పెట్టుకుంటున్నాను. అట్లా ఎన్నికల్లో పోషక మూలం మొక్కాలే అని అంటే మీరు ఎప్పుడు డేట్ అందిస్తే అప్పుడు టికెట్ చెప్పండి. అంత ప్రాధాన్యత మీకు కావాల్సిన హక్కులు పెద్ద రత్నగౌర గారు ఉన్నాయి.